పాలకూర పప్పు రెడీ అండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుందండి. ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకుందో చూద్దాం. ముందుగా కందిపప్పుని, ఒక బౌల్ కందిపప్పుని ఇలా శుభ్రంగా కడుక్కొని 2 సార్లు, ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని, ఒక 2 మీడియం సైజ్ పాలకూర కట్టల్ని ఇలా శుభ్రంగా కడుక్కొని, మీడియం సైజ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక 7 గ్రీన్ చిల్లీ, ఒక మీడియం సైజ్ టొమాటోని వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, మెంతులు వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పప్పు ముందుగా ప్రెషర్ పోయేలోపు ఆలోపు పప్పును రెడీ చేసుకుందాం. స్టవ్ను ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది పప్పు. దీంట్లో పోపు గింజలు, గార్లిక్ అండ్ రెడ్ చిల్లీ, చిల్లీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, ఇది ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఆనియన్, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ముందు కూడా వేసుకోవాలి. ఇలా పోపు ఫ్రై అయ్యేలోపు పైన పెట్టుకొని ఇలా ప్రెషర్ తీసేసుకొని ఇందులో కొంచెం చింతపండు వేసి, రాక్ సాల్ట్ వేసి మంచిగా మెదుపుకోవాలి. ఇలా మంచిగా మెదుపుకున్న పప్పులోకి ఫ్రై అవుతున్న పోపుని డైరెక్ట్గా వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. పోపుని ఇలా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మంచిగా కుక్ అవుతున్నప్పుడు పప్పు రెడీ అండి, పాలకూర పప్పు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.